అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా జగన్ గారి విశ్వరూపం చూడండి మీరు ఇక్కడ ఎమ్మెల్సీ దగ్గర నుంచి పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసే అధికారం ఎవరిచ్చారు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, ఎల్లకాలం నిరాద్రిగా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా? అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు. గుర్తుపెట్టుకోండి. ఏమండి అది ఆయన పోలీసు వాళ్ళకి ఇచ్చే వార్నింగ్. ఇంత ఇలాగా విరుచుకుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారి గురించి ఏం చెప్తారండి? సాయిరెడ్డి గారి టాపిక్ని డైవర్ట్ చేయడానికే ఈయన ఈ నల్ల బ్యాడ్జీలు వేసుకోవటమో, నల్ల రుమాలు వేసుకోవటమో, అరవటం, కేకలు ఇవన్నీ కూడా దాన్ని దారి తప్పించడానికి చేస్తున్నట్టు తప్ప నిజంగానే ప్రజల కోసం లేకపోతే మరొకరి కోసం ఈయన ఇంత పాటుపడుతున్నాడు, ఇంత పోరాడుతున్నాడంటే నమ్మేవాడు ఒక్కడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో? అయితే వార్నింగ్ అక్కడ దాకా బాగానే ఇచ్చాడు కదా. వార్నింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్న ఫేస్ ఫీలింగ్స్ మళ్ళీ ఏదో అదే ఎవరికైతే వార్నింగ్ ఇచ్చాడో పోలీస్ ఆయనకి మళ్ళీ ఆయనకి సైక్ చేసాడండి. అంటే ఇదంతా స్క్రిప్టా? ముందు నేను వార్నింగ్ ఇచ్చేస్తాను, మీరు మాత్రం ఏమనుకోకండి నేను కన్నుకొట్టాడా? ఒకసారి చూడండి వార్నింగ్ అయిపోయిన తర్వాత. మళ్ళీ ఆయనకి చెయ్యి ఇప్పుడు మరి దానిలో వాళ్ళిద్దరికి ఉన్న లాలూచి ఏంటో లేకపోతే ఏంటో అండర్స్టాండింగ్ ఏంటో నాకు అర్థం కాలే. దయచేసి ఆయన ప్రెస్ ముందుకు వస్తున్నాడు కాబట్టి మీడియా మిత్రులు ఆయన్ని క్వశ్చన్ చేయండి. సాయిరెడ్డి గారి ఘటనలో ఎవరైతే శాంతి ఉందో ఆవిడని ఎలా బలిపశువుని చేసేసారు, ఆవిడ అన్ని రకాలుగా వాడుకుని ఈ రోజున రోడ్డు మీద విసిరేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటని అడిగి చూడండి. ఆయన ఏం చెప్తాడు? లేని ఆరోపణలు లేని నేరాలను ఉన్నట్టు చూపించడంలో ఆ తాపత్రయం ఎక్కువైపోయి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలే.